సైదాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. సైదాపూర్ గ్రామంలో 2 అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి విద్యుత్ సరఫరా ప్రధాన ఆధారమని పేర్కొన్నారు. నూతన సబ్ స్టేషన్ ప్రారంభంతో రైతులకు నిరంతర విద్యుత్ అందుబాటులోకి రానుందని, వ్యవసాయ మోటార్లకు తగిన వోల్టేజ్ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. అలాగే గృహాలు, చిన్న పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రోడ్లు, విద్యుత్, త్రాగునీరు, విద్య వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పిస్తుందని తెలిపారు. ముఖ్యంగా రైతుల సంక్షేమం దృష్ట్యా విద్యుత్ రంగంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సబ్ స్టేషన్లు, లైన్ల బలోపేతం చేపడుతున్నామని పేర్కొన్నారు. రైతన్నలకు ఒక వరంగా 8 సబ్ స్టేషన్లు శాంక్షన్ చేసుకొని అందులో గౌరవ మంత్రివర్యులు ఆర్ఎన్బి శాఖ మంత్రులు మా పెద్దన్న ఈ ప్రాంత అభివృద్ధి దాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఇవాళ మూటకొండలో ఒకటి, ఇక్కడ యారుట మండలంలో ఒక సబ్ స్టేషన్ శంకుస్థాపన చేసుకోవడం, 2 ఎకరాలలో 4 కోట్లతోటి సుమారు 4 గ్రామాలకు వేలాది మంది రైతులకు ఎక్కడ కూడా కరెంటు ఇబ్బంది లేకుండా నాణ్యమైన కరెంట్ అందించాలనే లక్ష్యంతో లో వోల్టేజ్ సమస్య తీర్చాలని చెప్పి ఇక్కడ సైదాపూర్ గ్రామంలో ఇవాళ 4 కోట్లతోటి సబ్ స్టేషన్ శాంక్షన్ చేసుకొని దీన్ని ఈ రోజు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. 2 నెలలనే దీనికి రైతులకు అందుబాటులో తీసుకురావడం మా లక్ష్యంగా చేస్తున్నాం. ఇప్పటికే 4 సబ్ స్టేషన్లు ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇక్కడ దూది వెంకటాపురం ఒకటి, మల్యాల గ్రామం ఒకటి, నాయనంపల్లి గ్రామంలో ఒకటి, మూటకొండూరులో కూడా ఒకటి, ఇంకా 4 సబ్ స్టేషన్లు కూడా ప్రారంభించుకొని ఈ సమ్మరిలో లో వోల్టేజ్ లేకుండా రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి. ఏ రైతన్న పొలం కూడా ఎకరం కూడా ఎండొద్దు, పొలం కూడా కరెంటు సమస్య ఉండొద్దనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఈ లో వోల్టేజ్ సమస్య తెచ్చి 4 కోట్లతో సబ్ స్టేషన్ శాంక్షన్ చేసినాం. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో గ్రామాలలో గత 10 ఏళ్లుగా వేయనటువంటి రోడ్లు పెద్ద ఎత్తున గౌరవ మంత్రి సహకారంతో మేము రోడ్లు కూడా మంజూరు చేసుకున్నాం. ఈ ప్రాంతంలో మా గౌరవ కలెక్టర్ గాని, జేసీ గాని ఇలా ఈ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఎస్సీ గారు, ఏడీ గారు, డిఈ గారు, అదే విధంగా ఆ శాఖకు సంబంధించి కూడా మా రైతుల మీద పెద్ద ఎత్తున ప్రేమతోటి ప్రతి రైతుకు కరెంట్ అందుబాటులో ఉండాలి, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, ఎండాకాలంలో కూడా లో వోల్ట్ ఇవ్వద్దని చెప్పి పెద్ద ఎత్తున సహకరించినటువంటి మా అధికారులకు, యంత్రాంగానికి, మా ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకొని ఈ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి సర్పంచ్ స్థాయి నుంచి ఈ రోజు ఎమ్మెల్యేగా, విప్పుగా, క్యాబినెట్ ర్యాంక్ తో మళ్ళా డిసిసి పార్టీ అధ్యక్షునిగా మీ అందరి అభిమాన నాయకుడు వారి స్వగ్రామమైన సైదాపూర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకోవడానికి వచ్చిన సందర్భంగా స్వాగతం పలికిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే హనుమంతరావు గారు, అలాగే ఎలక్ట్రిసిటీ అధికారులు సి బాలస్వామి గారు, ఎస్సీ గారు, డిఈ గారులకు, ముఖ్యంగా మా సర్పంచ్ రోజాని, మా ఉప సర్పంచ్ వెంకన్నని, మా వార్డు మెంబర్ని ఆశీర్వదించి గెలిపించిన సైదాపూర్ గ్రామస్తులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీ అందరికి కూడా ఈరోజు మన ఐలయ్య గారు సర్పంచ్ గా ఈ రోజు ప్రస్థానం ప్రారంభించి, ఆ శంకర్ గారు, ఇంకా ఎంతో మంది యాక్టివ్ లీడర్స్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఈరోజు, ఆ రోజు నన్ను ఎంపీగా మీరందరూ ఎంతో నమ్మకంతో మీరే ఎంపీ క్యాండిడేట్ లాగా భావించి నన్ను గెలిపించిండు. ఆ రోజే మనం అన్నాం ఐలయ్య గారు నెక్స్ట్ ఆలేరు ఎమ్మెల్యేగా 50,000తో గెలవాలంటే అన్న మాట ప్రకారం దేవుని లక్ష్మీనరసింహ ఆశీర్వాదం, మీ కష్ట ఫలితం, మీ ఆశీర్వాదం ఎంత మీకే దక్కుతుంది. అందుకనే మీ రుణం తీర్చుకోవడానికి వారిని 2 సంవత్సరాలుగా చూస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయినప్పటికీ ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా 90 చెరువులు కూడా దగ్గర సొంత డబ్బులు పెట్టి మొత్తం కాలువలు తిప్పి చెరువులు నింపింది. గతంలో గన్నమల్ల రిజర్వాయర్ శాంక్షన్ చేసిండ్రు, మల్లన్న సాగర్ నిండా నీళ్ళ ఉన్నా సరే కనీసం మంచి నీళ్లు కూడా లేవు ఇక్కడ. మళ్ళీ ఎమ్మెల్యే గారు నాకు చెప్పగానే నాకు కూడా ఐడియా ఉండే ఎంపీగా కాబట్టి 210 కోట్లతో
ప్రతి గ్రామానికి నీళ్ళు వచ్చే విధంగా ఆ పనులు కూడా పూర్తవుతున్నాయి. దాంతో పాటు గంధమల్ల కూడా అప్పుడే 60 కోట్లు కలెక్టర్ గారి అకౌంట్ లో డిపాజిట్ అయినాయి. రేపు మాపు భూసేకరణకు డబ్బులు ఇచ్చి ఆ రిజర్వాయర్ పూర్తి చేస్తే ఆలేరు ప్రాంతంతో ఆలేరు మండలంతో పాటు యాదగిరిగుట్ట మండలంతో పాటు 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేది. అది నేను ఎమ్మెల్యే గారు వెంటబడి అసెంబ్లీలో రేట్ చేసి నాతో పాటు ముఖ్యమంత్రి గారు చూసుకుని దాన్ని అమౌంట్ రిలీజ్ చేసినాం. పనులు కూడా 4 రోజులు పెట్టి ఆ పనులు ప్రారంభించి ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం, కింద ఉన్న గుండాల మండలానికి సంబంధించిన ప్రతి ఎకరానికి కూడా సాగునీరు ఇచ్చే విధంగా మీ ఎమ్మెల్యే గారి గురించి ఎంత ఎంత చెప్తే చెప్పాలని చాలా ఉన్నది. అంత మంచి ఎమ్మెల్యేకు మీకు దొరకడం, మీరు గెలిపించుకోవడం మీ అదృష్టంగా వెనుకబడ్డ ఆలేరు ప్రాంత ప్రజల అదృష్టం. ఎందుకంటే విప్పుగా కూడా మళ్ళీ అందరు ఎమ్మెల్యేలను మినిస్టర్ కోఆర్డినేట్ చేసుకోవాలి, పార్టీ పరంగా మళ్ళీ అన్ని చూసుకోవాలి. మళ్ళీ కాన్ఫరెన్స్ లో ఇవాళ ఎన్ని సబ్స్టేషన్ తీసుకొని ఇవాళ మనం 4 సబ్స్టేషన్లు ఇవాళ పూర్తి చేసుకున్నాం. ఇంకో 2 నెలల్లో పూర్తి చేయాలని సిఈ గారికి చెప్పడం జరిగింది. ఇంకా కూడా ప్రతి 2 గ్రామాలకు సబ్స్టేషన్ వచ్చే విధంగా వారు నేను కలిసి ప్రాంత అభివృద్ధి కృషి చేస్తామని ముఖ్యంగా ఈ రోజు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మీ అందరికి తెలుసు. తెల్ల రేషన్ కార్డు నుంచి మొదలు పెట్టుకొని అన్న బియ్యం మొదలు పెట్టుకుంటే ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఏ ఊరికి పోయిన సైదాపూర్లోనే 70 ఇల్లు అంటే 5 లక్షలు వేసుకుంటే 70 ఇంటూ 5 లక్షల రూపాయలు అంటే ఎన్ని రూపాయలు? 3.5 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకుంటున్నాం. 5 లక్షల రూపాయలు ఇంటికంటే మామూలు విషయమా? అది కూడా పార్టీలకు అతీతంగా పేదవారికి చూసుకొని ఇవ్వడం జరిగింది. బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇవ్వలే. ఈ విధంగా మహాలక్ష్మి పథకం ద్వారా యాదగిరిగుట్టకు వచ్చే వేలాది మంది అక్కా చెల్లెలు ఎవరు టికెట్ తీసుకోకుండా వస్తుంది. దానికి 10,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కట్టింది. 200 యూనిట్లు కరెంటు ఎవరు బిల్లు కడతలేరు. అది 5,600 కోట్లు మేము కట్టాం. మేము విద్యుత్ సంస్థలు కట్టాం. అంటే ఇవన్నీ చెప్తలేము మేము లెక్క, కానీ ఇంకా చేయవలసిన చాలా ఉంది. తప్పకుండా చేస్తాం. ఆ లక్ష్మీనరసింహ ఆశీర్వాదంతో మళ్ళా కూడా మన ప్రభుత్వం వస్తుంది, రైతు ప్రభుత్వం. మరొకసారి ఐలయ్య గారితో పాటు ఈ ప్రాంతంలో దాదాపు 80% మంది సర్పంచులను గెలిపించిన ఈ ప్రాంత ప్రజలని అభినందిస్తూ మీకు తప్పకుండా నేను మంత్రిగా వారితో ఎప్పుడు అండగా ఉంటాం. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఎక్కడ పోయినా కలిసిమెలిసి ఉంటాడు. ఆయన ఏంటంటే ఇంతసేపు పనే, సొంతం పని ఏముండదు, వ్యాపారం లేదు, ఏం లేదు. నాలాగనే నేను మొదటిసారి గెలిచిన ఎట్లా తిరిగినప్పుడు 6 సార్లు గెలిచిన. ఎందుకంటే ఎప్పుడు ప్రజల మధ్యన ఉండే నాయకులకు మీరందరూ అండగా ఉండి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో యాదగిరిగుట్ట ఆలేరుని 12 కౌన్సిలర్లు గెలిపించి ఆయనని ఇంకా కూడా బలవంతం చేస్తే మీ ఏరియా ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఆయన కూడా ముఖ్యమంత్రి దగ్గర మంత్రుల దగ్గర కొట్లాడాలంటే చూసినావా, మా కౌన్సిలర్స్ మా చైర్మన్ కూడా గెలిపించుకున్నా అంటే రేపు యాదగిరిగుట్ట డెవలప్ అయింది. ఆయన వచ్చినాక ఇంకా చాలా కార్యక్రమాలు చేసిన పైన కొబ్బరికాయ ఉంటుంది లేక అవకాశం లేకుండా, పనుకునే అవకాశం లేకుండే, ఆటోలో అవకాశం, ఇవన్నీ కల్పించడమే కాదు. ఈ రోజు ఇంకా గుట్ట కింద ఉన్న మున్సిపాలిటీలో డ్రైనేజ్ లేవు, సీసీ రోడ్లు లేవు, ఇవన్నీ చాలా చేసేది. ఆలేరు అయితే నడవలేని పరిస్థితిలో ఉన్నది. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు వెనుకబడ్డే ఉన్నది. 100 సార్లు ముఖ్యమంత్రి యాదగిరిగుట్టకు వచ్చింది తప్ప గుట్టెక్కింది తప్ప గుట్టగా దేవునితో పాటు కింద ఉన్న పేదోళ్ళని కూడా చూసుకోవాలి కదా. పేదోళ్ళని చూసుకోవాలంటే ఎవరు? ఐలయ్య గారు చూసుకోవాలి. ఐలయ్య గారు చూసుకోవాలని మీరేం చేయాలి? 12 వాళ్ళు గెలిపించాలి. అందుకని ఇవాళ మంచి రోజనే ప్రచారం ప్రారంభించడం. తప్పకుండా ఐలయ్య గారికి భవిష్యత్తులో నాకంటే పెద్ద లీడర్ అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఉట్టిగానే చెప్పాను, నేను చెప్పినట్టు జరుగుతుంది. నేను కూడా ఎప్పుడు కామన్ సింపుల్ మంత్రి అయినా ఏదైనా ఆ రోజు రాజశేఖర రెడ్డికి రైట్ హ్యాండ్ గా ఉన్నా నేను ఒక సింపుల్ కార్యకర్తలాగా ఉంటా. ఎందుకంటే ఆయన చూస్తే గుర్తుపట్టుతుంది మనిషిని చూస్తే. ఆయన ఎమ్మెల్యే కాకముందు ఎట్లుండో ఎమ్మెల్యే అయినా ఒక్క స్టైల్ కూడా మారలే. నన్ను కూడా అదే అంటారు, నల్గొండ పోతే నా బుధం మీదే చేస్తారు వాళ్ళు. నేను ఒక్కసారి లేట్ గా పోతే పండుకుందామంటే మా ఇంట్లో నాకు ప్లేస్ దొరకదు. ఇక పోటీకోళ్ళు ఎన్నో పండుకోవాలి. ఇంకా అందరు కార్యకర్తలు నాకు అన్నదమ్ములాగానే ఉంటుంది. అందుకని ఇలాంటి నాయకుడు ఉండడం మీ అదృష్టంగా భావిస్తూ ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వేగవంతం చేస్తాం. కాలంలో ఇంకా 3 సంవత్సరాలే కాదు, ఇంకో 5 సంవత్సరాలు ఉంటాం. విమర్శలను పట్టించుకోము, మా పని మేము చేసుకుంటూ పోతాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా
వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.